రండి అండ్ ఇట్ సైడ్ నుంచి రండి. Here we go. బొమ్మ పడుద్దిలో ఫస్ట్ పిక్చర్. చార్మి అండ్ ప్రభాస్ గారు యాక్ట్ చేసిన 2 మూవీస్ ఏంటి? గో. ఎంత है जाता है दूर रिटर्न वैसी करता है. మీరు బెలూన్ మీద లేకపోయినా జారుతున్నారు మీరు. రండి వెళ్ళవరండి, టైం ఉంది, నేను 2 days ఇక్కడే ఉంటాను. ఓకే అమ్మా పడతావు. మీరిటు మీ మీద కెమెరాలు ఉన్నాయి, మీకు మైకులు ఉన్నాయి, చెప్పచ్చా? అది తిరగండి. ఎస్ ఆన్సర్ ఏంటమ్మా? ఒకటి పౌర్ణమి. వావ్, స్మైల్. వాళ్ళు ఎవరు చెప్పరు, నేను ఇచ్చి ఇంట్లోనే నేనే ఇస్తా కదా. నువ్వు కళ్ళు చక్రంలో ఎంత రౌండ్ తిప్పుకున్నా నీకు ఆన్సర్లు ఎక్కడ దొరకమ్మా. క్లూ ఇవ్వాలా? క్లూ ఇవ్వమని ఇప్పుడు అడగడం, ఇంత జగమంత కుటుంబం ఇంత పెట్టుకుని అయ్యో ఏ కాకిలాగిలా అంటేలా. ఇప్పుడు నువ్వు ఎంత చక్రంలో రౌండ్ ఆన్సర్ చక్రం. ఓకే ఆన్సర్ ఏంటమ్మా? చక్రం. ఇంకా పౌర్ణమి. రైట్ ఆన్సర్, 200 points. చాలా కష్టపడి ఆలోచించి క్వశ్చన్ అడగానే వెంటనే ఆన్సర్ చేశారు ఆవిడ. కాబట్టి 200 points వచ్చాయి మీకు. వెల్ ప్లేడ్. ఆవిడ మోస్ట్ అవైలబుల్ సోర్సెస్ అన్ని వెతికింది ఆవిడ. వీళ్ళ కేసు చూసింది, వీళ్ళు ఇటు తిరిగినారు, వాళ్ళ కేసు చూసింది, అన్ని ఆప్షన్ తీసుకుంది. ఈసారి ఆడియన్స్ లో ఎవరైనా చెప్తే గ్యారంటీ కూడా బొడిపోస్తుంది వాళ్ళకి. ఓకే, సో తుఫాన్ విత్ 1100 points, సునామీ విత్ 1000 points. సో బొమ్మ పడుద్దిలో సెకండ్ పిక్చర్. మీరు చూసిన పిక్చర్ లో ఎంతమంది వైట్ కలర్ మీరు చూసిన పిక్చర్ లో ఎంతమంది వైట్ కలర్ గ్లౌజ్ వేసుకున్నారు? రమ్మంటే అలా రావడం కాదమ్మా, బెలూన్తో పాటు వస్తాం అనుకున్నాను నేను. నువ్వు తొందరగా అంటే ఓకే అని చెప్పి వచ్చిందా? ఇటు రామయ్య మీరు తిరిగండి ముగ్గురు. వెరీ గుడ్, సూపర్. ఆన్సర్ ఏంటమ్మా? క్లూవా? ట్రై చేయవనా? అమ్మా మెల్లగా అటు ఇటు కదలకుండా స్ట్రైట్ గా ఉంచో. వెరీ గుడ్. సో ఆలోచించి ఆన్సర్ ఎట్టి పరిస్థితిలో నువ్వు ఆలోచించి చెప్పాల్సిందే. ఓకేనా? థింక్ చెయ్యి. ఆన్సర్ ఏంటి? మేబీ ఒకటి అనుకుంటాం. నేను ఎలాగో క్లూలు ఇవ్వకూడదు కదమ్మా. నీకు కూడా వాళ్ళకి ఇచ్చారుగా. ఆన్సర్ ఏంటమ్మా? ఇద్దరు వైట్ కలర్ హ్యాండ్ గ్లౌజ్ వేసుకున్నారు మీ ఉద్దేశంలో. రైట్ ఆన్సర్, 200 points. ఓకే, వెరీ గుడ్, బాగుండవు, సూపర్. లాస్ట్ టైం అలా ఎగ్జైట్ అయి కొడితే వాత పడింది నాకు. సో
తుఫాన్ గ్యాంగ్ 1100 పాయింట్స్, సునామీ గ్యాంగ్ 1200 పాయింట్స్. సో ఇద్దరు ఆల్మోస్ట్ దగ్గర స్కోర్ లో ఉన్నారు. సో ఇప్పుడు థర్డ్ పిక్చర్ కి రెడీయా? ప్లీజ్ బి సిటెడ్. బొమ్మ పడుద్దిలో థర్డ్ పిక్చర్. మీరు చూసిన ఈ పిక్చర్ ఏదైతే ప్లేస్ ఉందో ఆ ప్లేస్ ని ఏమంటారు? గో. రామా పర్లేదు, నేను టిఫిన్ ఏమైనా తెప్పించుకుంటాను. వచ్చారు మీరు త్వరగానే. ఇట్లా మీరేంటో రౌండ్ రౌండ్ ఒక వెరైటీలో వెళ్తున్నారు. ఇంకా బెల్ మీద కూర్చోకర్లేదు, మీరు నుంచుంటే చాలు. ఇక్కడ నుంచోండి. ఓకే, ఇలా ఇలా. ఎస్, అది తినడమ్మ ముగ్గురు. అమ్మా తెల్లే, నీకు దండం పెడతా. ఇట్రా అమ్మ, ఇక్కడ ఆ బెల్ వదిలేరా ప్లీజ్. ఇప్పుడు చెప్పమ్మా ఆన్సర్. చాలా ఈజీ, చాలా సింపుల్. అది ఏ షేప్ లో ఉంటే ఆ పేరు ఉంటుంది కదా దేనికైనా. ఏ షేప్ లో ఉంది? లోటస్. లోటస్ లా ఉంది. అయ్యో అదే గుడి అయితే అబ్బో. లోటస్ సగమే గురు. సగమే గుర్తుంది. ఇంటిస్తారండి. లోటస్ టెంపుల్. అది టెంపుల్. టెంపుల్ అంట. టెన్షన్ ఏముందమ్మా, టెంపుల్ అయితే ఇటు పక్క కొబ్బరి బొండాల షాపు, కొబ్బరికాయల షాపు, పూల షాపు, అగరబత్తుల షాపు ఉండాలా బయట? అవి లేవే. చెప్పుల స్టాండ్ లేదే. బయట పెట్టారు. బయట పెట్టిరా? గేట్ అవతల. గేట్ అవతల పెట్టరు. ఈ ఫోటో గేట్ లోపల తీసిరా? అయ్యా సరే, ఆన్సర్ ఏంటి చెప్పు. లోటస్ టెంపుల్. కాన్ఫిడెంట్ గా చెప్పాలి ఇప్పుడు. లోటస్ టెంపుల్. ఒకవేళ రాంగ్ అయితే భయం అవుతుంది. ఎందుకు భయం? వందగా పోయి చెప్పు గేట్. లోటస్ టెంపుల్. లోటస్ టెంపుల్. రైట్ ఆన్సర్, 200 points. Come on, you are my beauty packet. సో తుఫాన్ గ్యాంగ్ 1300 points, సునామీ గ్యాంగ్ 1200 points. లాస్ట్ క్వశ్చన్ కి హింట్ ఇవ్వబడదు, ఎందుకంటే ఎవరు రైట్ ఆన్సర్ చెప్తే వాళ్ళే విన్నర్స్ కాబట్టి. అంటే ఎవరు ఫస్ట్ వస్తే ఇవాళ వాళ్ళే వాళ్ళ విన్నర్స్. మీరు రైట్ ఆన్సర్ ఇస్తే 1400, మీరు రైట్ ఆన్సర్ ఇస్తే 1500. ఇద్దరు విన్నర్ ఎవరు డిసైడ్ చేసే క్వశ్చన్. గెట్ రెడీ. హోమోపరుద్దిలో లాస్ట్ పిక్చర్. అడిగిరం. మీరు చూసిన ఈ పిక్చర్, ఈ పోస్టర్ లో ఎవరిద్దరైతే ఉన్నారో వారిద్దరు మీకు తెలుసు కదా. ఏ సినిమా పేరు కూడా అక్కడ రాసిందో తెలుసు కదా మీకు. ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? మీరు కూడా పడేలా ఉంది తొందరగా. గ్యారెంటీ ఇక్కడ వస్తుంది. నా టంగా లాంటిది లే అమ్మా. ఓకే, మీరు రండి. అడిగిన ఉదర్ పూచ్. ఆన్సర్ ఇద్దరు పూచ్. సిగ్గే చెప్పర్లేదు, ఏం కాదు. చెప్పాలా? కదలకుండా చోటు నుంచి స్ట్రైట్. ఆన్సర్ ఆన్సర్ చెప్పమ్మా. నీకు ఎలాంటి క్లూలు వినపడకుండా నేను మాట్లాడుతూ ఉంటాను నీతో. హలో ఇటు తిరుగు. ఆన్సర్ ఆన్సర్ చెప్పొచ్చు కదా. నేను చెప్పాలా? నా బెలూన్ కూడా నేనే గెంతిస్తుంటే అయిపోయేదిగా. ఓకే, ఆన్సర్. ఫైనల్ క్వశ్చన్. క్లూ ఇవ్వడానికి లేదు. కూర్చో కూర్చో, పర్లేదు, నో ప్రాబ్లం. తీసుకోమా, గూగుల్ చేయలేదు. ఫోన్ ఇవ్వనా? థ్యాంక్స్. ఆన్సర్. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? సినిమా పేరేంటి? హార్ట్ అటాక్. హార్ట్ అటాక్. సో ఏదైనా పాట గుర్తుందా సినిమాలో? మూవీ చూడలేదు సరిగ్గా. పాటలన్నా విన్నారా? ఏంటి టిఫిన్? పులిహార ఇస్ లైక్ రూబీస్ ఫర్ మీ. యా, తినేసి రావచ్చు కదా, అప్పటివరకు ఆలోచిస్తాను. టెన్షన్ పెరిగిపోతుంది. యా, ఆన్సర్. ఐ థింక్ దేవిశ్రీ ప్రసాద్. ఓకే, ఇంత టైం ఇప్పటివరకు నేను ఈ ఎపిసోడ్ లో ఇవ్వలేదు ఎవరికి. నువ్వు చూడడానికి మంచి అమ్మాయిలా ఉన్నావు ఇచ్చాను. ఓకే అమ్మా, నువ్వు ఎప్పటికైనా బాగా చదువుకుని అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.
దేవిశ్రీ ప్రసాద్ ఈజ్ రాంగ్ ఆన్సర్, -100 పాయింట్స్. చెయ్యి జారిపోయింది, మంట కలిసిపోయింది, ఈ నా జీవితం దేవుడా. ఓ ఇంకోసారి ఇవ్వవా నా జీవితాన్ని నాకు ఇవ్వవా, రిపేరు కరుణంగా, సో హార్ట్ అటాక్ మూవీకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ డైరెక్షన్ ఇచ్చారు. అండ్ లాస్ట్ క్వశ్చన్ కి హింట్ ఇవ్వకూడదు, అయినా పాప కష్టపడతాను. అప్పటికి రూబీస్ గీబీస్ అని చెప్పి నేను మాట్లాడా. నువ్వే వెళ్ళి పులిహోర తిని వచ్చాయి అనుకుంటా, నువ్వే పులిహోర తినమ్మా. నేను అందులోనే హింట్ ఇచ్చానమ్మా. బట్ స్టిల్ బికాస్ లాస్ట్ క్వశ్చన్ మీరు చెప్పకపోవడం వల్ల వాళ్ళు గెలిచారు కానీ, లేకపోతే మీరే గెలిచారుగా, అంతే కదా. యుద్ధంలో గెలవడం అంటే అవతలను ఓడించడం మాత్రమే. సునామీ గ్యాంగ్ 1100 పాయింట్స్. అండ్ తుఫాన్ లా దూసుకెళ్లారు ఇవాళ విన్నర్స్ 1300 పాయింట్స్.